దావోస్ పర్యటనలో పలు కీలక పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 1500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోని 50 ఐటీఐలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. మాస్టర్ ట్రైనర్ల నియామకానికి 1500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై సచివాలయంలో సమీక్ష చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖల్లో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, పథకాల నిర్వహణ వ్యయంపై సంబంధిత శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం చర్చించారు. సమావేశానికి ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. యాసంగిలో ఎరువుల కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించిన మంత్రి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అంచనా ప్రకారం ఎరువులను ముందస్తుగానే గ్రామస్థాయి వరకు అందుబాటులో ఉంచాలన్నారు. మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతంతో పోల్చితే ఈ ఏడాది ఎరువుల నిల్వ అధికంగానే ఉందని చెప్పారు. దీనిపై రైతులు ఎలాంటి ఆందోళనలు చెందొద్దన్నారు. డీసీసీబీలో పాత రుణాలపై మంత్రి సమీక్షించారు. మొండి బకాయిలు, నాన్ అగ్రికల్చర్ రుణాలను తీర్చని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారం రోజుల్లో రికవరీలు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. వ్యవసాయ శాఖ, చేనేత, జౌళి శాఖ, ఉద్యానవన శాఖ, కోఆపరేటివ్ శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. వ్యవసాయ, చేనేత శాఖల సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఫ్రీ రవాణాతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు ఆటో డ్రైవర్లు. వారిని ఆదుకుంటామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. కేబినెట్ లో చర్చించి ఏ నిర్ణయం అనేది త్వరలో చెప్తామన్నారు. ఈ ఓలా ఊబర్ యాప్లు ఉన్నాయి. ఓలా ఊబర్ యాప్లు 30%, 40% కమిషన్ మీద ఆటోలకు, క్యాబ్లకు, ఇతర వాహనాలకు తీసుకోవడం జరుగుతుంది. మేము కేరళలో ఒక యాప్ ప్రభుత్వం ఫ్రీ యాప్ పెట్టింది, కేరళ గవర్నమెంట్. ఆ యాప్ వలన ఈ 30%, 40% కమిషన్ అనేది లేకుండా ఉన్నట్టయితే నెలకు ఒక్కొక్క ఆటో డ్రైవర్కు 7,000 నుంచి 9,000 వరకు లబ్ధి పొందుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. త్వరలో అన్ని పార్టీల కుల సంఘాల నేతలతో భేటీ అవుతామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్తో భేటీ అయ్యారు పొన్నం. ఆ తర్వాత బుద్వేల్లోని ఓ ఇంట్లో టిఫిన్ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, యాదాద్రి, కొమరవెల్లిలో గౌడ సంఘం సత్రాలపై చర్చించానన్నారు పొన్నం. గీతా కార్మికుల సమస్యలకు సంబంధించి కూడా ఈ బలహీన వర్గాల శాఖ మంత్రిగా అన్ని కులాలకు సంబంధించి త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. బలహీన వర్గాలకు ఏ విధంగా ఈ ప్రభుత్వం సహకారం చేయగలుగుతుందో తప్పకుండా చేసే విధంగా అందరినీ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కొత్త ఆర్టీఏ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆలస్యమైన ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు పొన్నం. కొంతమంది ఆటో యూనియన్లను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. మహిళలు ఉచితంగా ప్రయాణించడం విపక్షాలకు ఇష్టం లేదని ఆరోపించారు. రవాణా శాఖను రానున్న రోజుల్లో ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు పొన్నం ప్రభాకర్. వింగ్స్ ఇండియా కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏరోస్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024 ను ప్రారంభించారు. Hyderabad is the today most frequent aerospace investment destination in the country today. మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి సీతక్క. భక్తులు సమర్పించే కానుకలు సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామన్నారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రితో చర్చిస్తున్నామని చెప్పారు. గద్దెల దగ్గర భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. బెల్లము తర్వాత వాళ్ళు తెచ్చే అటువంటి కానుకలు కానీ ఏదైతే పసుపు కుంకుమ కానీ లేకుంటే ఒడిబాల బియ్యము, ముఖ్యంగా బెల్లం,
వేస్తారు కదా, బాగా ఇసిరేయడంతో చాలా మంది తలకాలు కలిగి కాళ్ళు ఇరిగి ఇబ్బంది పడుతున్నారు. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషంగా వెళ్ళాలని ఒక సమ్మక్క సారలమ్మ బిడ్డగా ఆ ప్రాంత ప్రతినిధిగా నేను కోరుకుంటున్నా. కాబట్టి బెల్లము కానుకలు అన్ని కూడా డైరెక్ట్ గా గద్దెల మీదకి పోయే టెక్నాలజీని ఈసారి తీసుకొస్తున్నాం. అది టెండర్ ప్రాసెస్ లో ఉన్నది, తొందరలోనే స్టార్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల దావోస్ పర్యటన ముగిసింది. మొత్తం 37,600 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అక్కడ నుంచి సీఎం రేవంత్ లండన్ వెళ్లారు. 3 రోజుల పాటు లండన్ లో రేవంత్ పర్యటించనున్నారు. వివిధ అంతర్జాతీయ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి.